ఈ రోజు మన వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం మిరై టేజర్ అండ్ అందులో ఉన్న కొన్ని ఇంట్రెస్టింగ్ కీ పాయింట్స్ గురించి. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ శ్రీను, మీరు చూస్తున్నారు మూవీ బఫెట్. ఫస్ట్ పాయింట్, మూవీలో విఎఫ్ఎక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఐ రియలీ సెల్యూట్ టు ద మేకర్స్ ఫర్ డెలివరింగ్ దిస్ క్వాలిటీ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఇన్ జస్ట్ 40 crores. ఈవెన్ టేజర్లో ఒక మైక్రో సెకండ్ కూడా విఎఫ్ఎక్స్ పూర్గా ఉన్నట్టు అనిపించలేదు. అంత అక్యురేట్గా ప్రజెంట్ చేశారు. చాలామంది మూవీ మేకర్స్ విఎఫ్ఎక్స్ పేరుతో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఖర్చు పెడుతున్నారు, కానీ రిజల్ట్ మాత్రం ఈ వీడియోలో మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సింది లార్డ్ శ్రీరామ ఎంట్రీ. దేవుడా, ఆ షాట్ నా మైండ్లో వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, రాముడు అడుగు తీసి అడుగు పెడుతుంటే నేనైతే ఫుల్ ఫిదా. జస్ట్ ఇమాజిన్, ఆ సీన్ మూవీలో చాలా క్లిష్టమైన పరిస్థితిలో వస్తే ఏ రేంజ్లో ఎలివేషన్స్ ఉంటాయో. సెకండ్ పాయింట్లో మనం మాట్లాడాల్సింది డైరెక్టర్ కార్తిక్ గట్టిమణి గారి బ్రిలియన్స్ గురించి. 2 minutes వీడియోలో ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద స్టోరీ ఆడియన్స్కి రీచ్ చేశారు. అండ్ నాకు తెలిసి ఇది ఒక హెల్దీ వే. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో క్లారిటీగా ఉన్నారు. ఒక కొత్త మూవీ రిలీజ్ అయ్యే ముందు మనకి ఆ సినిమా మీద బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, సో దట్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ఫిలిం మోర్ జాయ్ఫుల్లీ. మీరు టేజర్లో ఒకటి నోటీస్ చేశారా? మన పురాణాల్లో జరిగే ఫైట్ దగ్గర నుండి ప్రెజెంట్ మూవీలో టైం పీరియడ్ వరకు జరిగే ఫైట్స్ అన్నీ టేజర్లో కవర్ చేశారు డైరెక్టర్ గారు. థర్డ్ పాయింట్లో మంచు మనోజ్ గారు, నాకు తెలిసి వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. మనోజ్ గారి యాక్టింగ్ పొటెన్షియల్ని ఏ ఫిలిం మేకర్ ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. బట్ పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఒక విలన్ రోల్ పడింది. ఇందులో ఉండే అడ్వాంటేజెస్ ఒక పాజిటివ్ క్యారెక్టర్కి ఉండవు. ఇఫ్ మూవీ బికమ్ కమర్షియల్ హిట్, మనకు లాంగ్ టైం వరకు గుర్తుండిపోయేలా ఒక సాలిడ్ ఇంపాక్ట్తో చేయగల సత్తా ఉన్న పర్సన్ మంచు మనోజ్ గారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫోర్త్ పాయింట్లో మినీ హనుమాన్ తేజ సజ్జా. తేజాని మనం ఎన్నిసార్లు స్క్రీన్ మీద చూసినా మన ఇంట్లో ఉండే ఒక ఫ్యామిలీ మెంబర్ని చూసినట్టే ఉంటుంది, కానీ ఒక యాక్టరో ఒక హీరోనో చూస్తున్న ఫీల్ ఉండదు. మన తెలుగు ఆడియన్స్కి అంత దగ్గరయ్యాడు తేజ. ఈ టేజర్లో తన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ ప్రతిసారిలాగే మనకి ఎంటర్టైన్మెంటు, మేకర్స్కి కలెక్షను అండ్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేయడానికి రెడీ అయిపోయాడు. అండ్ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ బికాస్ ఆఫ్ ద కెమెరా, తన హార్డ్ వర్క్, తన డెడికేషన్ లెవెల్స్కి. నేను కూడా ఈ మూవీ హనుమాన్ మూవీ కంటే పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. జై శ్రీరామ్.